హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందులో నేను కూడా ఉండాలి. ఓకేనండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు ఏంటి అంటే పిల్లలకి స్కూల్లో హెల్త్ చెకప్ అయితే ఉందండి. నేను ఎప్పుడు ఏ స్కూల్లో కూడా వినలేదన్నమాట హెల్త్ చెకప్ అనేది. పిల్లలకి చాలా కొత్తగా అయితే ప్రతి ఒక్కటి కూడా స్కూల్లో చాలా బాగా అయితే చేస్తారండి. సాటర్డే రోజు వచ్చేసి మ్యాక్సిమం అంటే పిండిలు ఇవన్నీ కూడా సాటర్డేనే పెట్టుకుంటాను. సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచాననమాట. పిల్లలు స్కూల్ లేకపోతే చాలా లేట్‌గా అయితే లెగుస్తాము సాటర్డే, సండే. కాకపోతే బాబు వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి ఇద్దరికీ ఉందనమాట హెల్త్ చెకప్పు. అందుకని చెప్పేసి సాటర్డే మార్నింగ్ 5:30కే లేచానండి. లేచి పిండిలన్నీ వేస్తూ గారెకైతే వేశాననమాట. ఇక్కడైతే గారెలైతే వేస్తున్నానండి. మాకు ఇక్కడ ఏంటంటే మన సైడు అట్ల కాడలైతే ఉంటాయి కదా! కాకపోతే మాకు ఇలాంటి సువ్వయితే ఉంటుందండి. ఎలాంటి అంటే మనకి వడకట్టేది అవి ఉంటాయి కదా! దాన్నైతే నేను యూజ్ చేయననమాట. మనకేంటంటే చెన్నైలో కొంచెం వడ టైప్‌లో ఉంటాయి. గారెలు కాకుండా వడ అంటారనమాట. మన సైడ్ కూడా ఉంటాయి అనుకుంటా. నేనైతే ఎప్పుడూ చూడలేదు. మాక్సిమం అంటే లావుగాను కొంచెం మెత్తగా అయితే ఉంటాయన్నమాట. అవైతే వేశాను. గారెలేంటంటే మార్నింగ్ టైంలో నాకు తినాలనిపించదనమాట. 1, 2 తినగానే నాకు వాటి మీద ఇష్టమైతే పోతుంది. అదే ఇవైతే కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం బావుంటాయి కదా! మనకి గారెలేంటంటే పిండి వేసినప్పుడు కొంచెం గట్టిగా అయితే వస్తాయన్నమాట. ఇవైతే కొంచెం లావుగా ఉండి మెత్తగా అయితే ఉంటాయి కాబట్టి ఇవైతే తింటాను. పిల్లలకు కూడా ఎప్పుడూ కూడా డైలీ చపాతీలు, దోసలు ఇవన్నీ కామన్ కదా! సాటర్డే కొంచెం లేట్‌గా లేచి లేట్‌గా అన్నీ కూడా లేట్‌గా అయితే అయిపోతాయి. అందుకని చెప్పేసి పిండి వేస్తూ గారెకైతే వేశాననమాట. వీక్లీ ట్వైస్ గారె, బోండా ఇవన్నీ అయితే చేసుకుంటాము. ఇక్కడైతే గారెలైతే తింటున్నామండి. టిఫిన్ అయితే తినేసాము. పిల్లలు స్కూల్‌కైతే రెడీ అయిపోయామనమాట. పిల్లలకేంటంటే హెల్త్ చెకప్ అని చెప్పాను కదండీ! హెల్త్ చెకప్ అంటే మీ పిల్లలకు కూడా ఇలానే ఎప్పుడన్నా చేశారా? స్కూల్‌లో ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. పిల్లలకేంటంటే యూనిఫార్మ్ వేసి పంపించాలని చెప్పారు. అందుకని చెప్పేసి యూనిఫార్మ్‌లోనే పంపిస్తున్నామనమాట. ఇక్కడైతే మా హస్బెండ్‌కి వర్క్ ఉండటం వలన తను రాలేదు. నేను మాత్రమే పిల్లలనైతే తీసుకెళ్తున్నాను. చూడండి ఇక్కడైతే పిల్లలకి మనకి హాస్పిటల్‌లో వెళ్ళినప్పుడు హైటు, వెయిటు ఇవన్నీ ఎలా అయితే చెకప్ చేస్తారో అలానే చేశారనమాట. ఇదొచ్చేసి మా చిన్న బాబు వాళ్ళ క్లాస్ రూమ్ అంట. స్కూల్‌కి వెళ్ళగానే అమ్మ ఇది మా క్లాస్ రూము నాకు కూడా వీడియో తీయి అని చెప్పేసి వీడియో తీయించాడనమాట. చూడండి వాడి ఆనందం అంతా ఇంతా కాదు. క్లాస్ రూమ్ అయితే అలా అయితే ఉందనమాట. ఇక్కడైతే చూడండి పేరెంట్స్ ఎంతమందొచ్చారో క్యాప్చర్ చేయడానికి నాకు వీడియో తీయాలనిపించలేదండి. ఇక్కడైతే చూడండి కింద పెద్ద బాబుకొచ్చేసి ఫూట్ చెకప్ అయితే చేశారనమాట. ఫూట్ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని చెకప్ అయితే చేశారు. ఇక్కడైతే అంతా అంటే టీత్ చెకప్ ఇవన్నీ చేశారనమాట. ఇక్కడైతే చూడండి లోపల అంటే మనకి డాక్టర్స్ లోపలికి ఎంటర్ అవ్వటానికి ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట. టీత్ చెకప్ కానీ, హెల్త్ చెకప్ ఇవన్నీ అయితే చాలా బాగా చేశారండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఎక్కడా కూడా వినలేదండి స్కూళ్ళల్లో హెల్త్ చెకప్ చేస్తారు అని చెప్పేసి. వేరే హాస్పిటల్ నుంచి చూడండి ఎంతమంది డాక్టర్స్ అయితే వచ్చారో. ఇక్కడ ఏంటంటే మీకు చిన్న వీడియోలో అయితే తీసి పెడుతున్నామనమాట. ఏంటంటే అందరివి క్యాప్చర్ చేసి అందరివి వీడియో పెట్టడానికి కుదరదు కాబట్టి వీళ్ళందరివి కలిపి ఒక వీడియోలాగా చేసి ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఫుడ్ చెకప్ అయితే ఇలా చేశారనమాట. మనకి ఇలా రాసి వాళ్ళకి పాదం అనేది ముద్రలాగా వేయించి దాంతో చెకప్ అంటే వీళ్ళది హైట్ ఉందా? లేకపోతే ఫ్లాట్‌గా ఉందా? ఏంటి అనేది చూసి డాక్టర్లయితే చెప్పారనమాట. సజెస్ట్ చేశారు. పిల్లలకి ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని. ఇక్కడైతే చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కోల్డ్ ఉందా? అంటే మనం నార్మల్‌గా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఎలా అయితే చెకప్ చేస్తారో అలానే చేశారండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. ప్రతి ఒక్కటి కూడా స్కూల్‌లో అయితే కండక్ట్ చేస్తారండి. పిల్లల వాళ్ళ స్కూల్ అయితే అదే పేరైతే అదనమాట. ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ అన్నమైతే తింటున్నామనమాట. పప్పుతో గారెలు నంచుకొని తింటున్నాము. ఈవినింగ్ అయితే సండే రోజు అమావాస్య కదండీ! అందుకని చెప్పేసి సాటర్డే రోజు ఈవినింగ్ బయటికైతే వెళ్తున్నామనమాట. పిల్లలు బయటికి అనంగాల్నే పిల్లల ఆనందం చూడండి. ఎప్పుడూ కూడా
వీకెండ్స్లో వెళ్ళాం కదా, సాటర్డే సండే కాబట్టి ఫ్రీగా ఉండేది. ఆ రోజైతే బయటకైతే వెళ్ళామండి. పూల రేట్లు కానీ ఇవన్నీ అయితే అద్దరిపోయాయి అన్నమాట. అర కేజీ వచ్చేసి 100 రూపాయలు చెప్పారు. ఎప్పుడు కూడా అర కేజీ మేము 80 రూపీస్కి అలా తీసుకొచ్చేవాళ్ళమి. కానీ రేపు అమావాస్య అనంగా ఈరోజు వచ్చేసి పావు కేజీ పూలు వచ్చేసి 50 రూపాయలు 80 రూపాయలు అయితే అలా అయితే చెప్పారనమాట. ఇక్కడ నేను షాప్ ఎందుకు చూపించానంటే పిల్లల స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడే తీసుకొస్తాము. ఇదంతా కూడా క్యాంప్ రోడ్ అండి. నైట్ అయితే చూడండి ఎంత రద్దీగా ఉన్నారో. మేము వెళ్ళింది 8:30 అప్పుడైతే వెళ్ళామండి. ఆ టైంలో కూడా జనం అయితే చూడండి ఎంత మంది ఉన్నారో. అమావాస్య ఇలా అయితే చేస్తారనమాట. మనకి శ్రావణ మాసంలో ఎలా అయితే చేసుకుంటారో ఇక్కడ చాలా మహిమగా అయితే చేసుకుంటారండి. ఆషాఢ మాసం అనేది దేవుళ్ళకి ఇలా అలంకరించటం ఇవన్నీ కూడా చాలా బాగా అయితే చేసుకుంటారన్నమాట. ఇక్కడైతే పూలైతే రేట్లు మామూలుగా లేవండి. ఎప్పుడు కూడా పావు కేజీ అర కేజీ వచ్చేసి మేము 50 రూపీస్కి 60 రూపీస్కి అయితే తీసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు పావు కేజీ వచ్చేసి 50 రూపీస్కి అయితే అమ్మారనమాట. అర కేజీ చూడండి 50 రూపీస్, పావు కేజీ 50 రూపీస్ అయితే చూడండి ఎంత రేటు డిఫరెన్స్ అయితే ఉందో. ఇక్కడైతే పూలు అమావాస్యకి ఏమేమి పెడతారో ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. మీ అందరూ కూడా అమావాస్యని ఎలా జరుపుకున్నారు, ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ కీప్ వాచింగ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.